ఈ అమ్మాయి తన ప్రేమికుడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఇంతలో ఈమెపై స్టీలు పైపులు పడబోతూ ఉంటాయి. అప్పుడు ఈ కుర్రాడు తన ప్రేయసిని దూరంగా తోసేస్తాడు. దీనితో ఆ స్టీలు పైపులన్నీ ఇతడిపై పడిపోతాయి. ఇది చూసి ఈ అమ్మాయి షాక్ లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఈమె ఈ షాక్ తో తన గతం మర్చిపోతుంది. అయితే ప్రతిరోజు ఈమెకి ఆ సంఘటన పీడకలలా వస్తూ ఉంటుంది. కానీ ఈమెకి తన ప్రియుడి ముఖము సరిగ్గా కనపడదు. అప్పుడు ఈ అమ్మాయి తన తల్లిదండ్రులతో నేను నా జీవితంలో ముఖ్యమైన మనిషిని మర్చిపోయాను అనిపిస్తుంది అని చెప్తుంది. ఒకరోజు ఈమె అలా బయటికి వెళ్ళగా ఇనుప బకెట్ అక్కడే ఆడుకుంటున్న పిల్లాడిపై పడుతూ ఉండగా అటుగా పోతున్న కుర్రాడు ఆ పిల్లాడిని కాపాడతాడు. ఈ సీన్ చూశాక ఈమెకి కొంచెం గతం గుర్తు వస్తుంది. అప్పుడు ఈమె ఇంటికి వెళ్లి తన తల్లితో తన ప్రియుడి పేరు చెప్పి ఇతడు నాకు ఏమవుతాడు అని అడుగుతుంది. కానీ ఈమె తల్లి కూతురు బాధపడడం ఇష్టం లేక ఆ పేరు మీద నీకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరని చెప్తుంది. ఆ తరువాత తల్లి తన కూతురు బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫోటోలు అన్ని కత్తిరిస్తుంది. అప్పుడు తండ్రి చాటుగా ఒక ఫోటో దాస్తాడు. అయితే ఒకరోజు ఈ ఫోటో ఈమెకు కనపడుతుంది. కానీ ఈమె తన పేరెంట్స్ ను బాధ పెట్టడం ఇష్టం లేక ఆ ఫోటోను చింపేస్తుంది. ఇంతలో ఈమె సడన్ గా ఒక్కసారిగా కాలంలో వెనక్కి వెళ్లి మళ్లీ కాలేజీ రోజుల్లోకి వెళ్ళిపోతుంది. వెంటనే తన స్నేహితురాలిని ఇది ఏ సంవత్సరం అని అడుగుతుంది. అప్పుడు స్నేహితురాలు ఇది 2019వ సంవత్సరం అని చెప్తుంది. ఇంతలో ఈమెను ఒక కుర్రాడు పిలుస్తాడు. ఇతన్ని చూడగానే తనకు అర్థం పూర్తిగా గుర్తు వస్తుంది. అలాగే ఈసారి ఇతన్ని మిస్ అవ్వకూడదని అనుకుంటుంది. మీకు గానీ ఇలా కాలంలో వెనక్కి వెళ్లే అవకాశం ఉంటే ఏమి చేస్తారో కామెంట్ చేయండి.